యోగ్యురాలు ఏం చేస్తుందంటే భర్తకి ఒక అద్భుతమైనటువంటి కిరీటంలాగా ఉంటుందంట. మీ ప్రవర్తన నీతిగా, యథార్థంగా, దేవుని యొక్క భయం కలిగి నడుచుకుంటుంటే మీ భర్తకి అలంకరణగా, కిరీటము పెడితే ఎలాగైతే అలంకరణగా ఉంటుందో అటువంటి అలంకరణ మీ జీవితాన్ని బట్టి పురుషులకు కలుగుతుంది. మీరు ఆలోచించేయాల, నా జీవితాన్ని బట్టి నా పురుషునికి ఘనత తెచ్చేటువంటి ఒక కిరీటంగా నేను ఉన్నానా, లేకపోతే ఎముకలు కొల్లబెట్టేటువంటి ప్రవక్తన కలిగి ఉన్నానా? శ్రేణు గురించి దేవుడు కఠినంగానే మాట్లాడాడు కాబట్టి కఠినంగానే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎముకలు కొల్లబెడతారంట. ఎముకలు సామాన్యంగా కుళ్ళిపోతాయా సార్? అది కొల్లాలంటే ఎంత టైం పట్టిద్ది? అసలు భూమిలో వేసినా ఎంత టైం పట్టిద్ది దేహాన్ని కుళ్ళిపోవాలంటే? దేహం అంతా కుళ్ళిద్ది కానీ ఎముకలు కుళ్ళాలంటే చాలా టైం పట్టేది. కానీ అంత పవర్ ఉంది వీళ్ళ దగ్గర, మామూలుగా ఉండదు. కుళ్ళిపోతాయి ఎముకలు, జాగ్రత్త. మీ ప్రవక్తనతో పురుషుని యొక్క ఎముకలు, భర్త యొక్క ఎముకలు సైతం కుళ్ళిపోతాయి, క్షీణించిపోతాడు, కొట్టబడతాడు పురుషుడు. అటువంటి చర్యలు మిమ్మును బట్టి మీ భర్తకు ఉండకూడదు ఏ రోజున. చదువుతాం సామెతల గ్రంథం 12వ అధ్యాయము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది కుళ్ళి పెడుతుంది. సిగ్గు తెచ్చేది ఉందనుకో, ఏ స్త్రీ అయినా సరే తన భర్తకు సిగ్గు కలిగేలాగా ఎవరినైనా పిలిచి మీ భార్యనంట అక్కడ మాగులు తిట్టట్లేదంట అని చెప్పారనుకో, లేకపోతే ఇంకేదైనా చెప్పారనుకో, ఈ పురుషుని యొక్క ఎముకలు గొల్లబడతాయంట లోపల. పురుషుని యొక్క ఎముకలు ఎలాగునా మొత్తం బయట బాగుంటుంది కానీ లోపల మొత్తం గొల్లైపోయి ఉంటుందంట. అంటే ఏమీ ఉండదు, పట్టుత్వం ఉండదు. అటువంటి ఒక చర్యలు అనేది మీ ప్రవక్తను బట్టి పురుషునికి కలుగుతూ ఉంటుంటుంది. ఆ స్త్రీ యోగ్యురాలై ఉండదు. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ దగ్గర నుంచి, స్త్రీ యొక్క జీవితం నుంచి. వివాహం అనేటువంటి భాగస్వామిగా నిన్ను మరొక పురుషునికి జతపరిచిన దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే నీ భర్తకి ఘనత కలిగేలాగా కిరీటంలాగా ఉండు. కిరీటం అనేది ఘనతను చూపిస్తుంటుంది, హెచ్చించే స్థితిని చూపిస్తూ ఉంటుంటుంది.